హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరెప్పుడైనా రాగి పిండితో ఉప్మా ట్రై చేశారా? చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అసలు మామూలుగా ఉండదు. మనం నార్మల్గా తినే ఉప్మా కంటే కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకా అంతకంటే మెయిన్గా ఇది హెల్దీ. సో మనం దీన్ని చాలా రకాల వెజిటబుల్స్ యాడ్ చేస్తాం కాబట్టి స్టమక్ ఫిల్లింగ్గా ఉండి డైట్లో ఉన్న వాళ్ళకైనా హెల్దీ లైఫ్ స్టైల్ చేయాలి అనుకున్న వాళ్ళకైనా చాలా చాలా యూస్ఫుల్. ఎలా చేసేయాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిలో 2 కప్పుల వరకు రాగి పిండిని తీసేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన దాన్ని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి, నేనైతే ఇక్కడ 3 యాడ్ చేశాను, చిన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డ ముక్కలు, ఒక క్యారెట్, అది కూడా పీల్ చేసి చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా దీంట్లో కావాలంటే మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే క్యాప్సికమ్, ఇంకా టొమాటో, మీకు నచ్చితే ఇంకేవైనా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకా దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు అయితే ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక 5 నుంచి 6 జీడిపప్పు, పల్లీలు మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇంకా ఇవి కూడా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా హింగ్ యాడ్ చేస్తున్నాను. నేను చేసే ఏ రెసిపీస్లో అయినా హింగ్ తప్పకుండా వేస్తాను. హింగ్ మనకి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. మెయిన్గా డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు. సో అందుకే తప్పకుండా చిటికెడైనా యాడ్ చేస్తాను. ఇంకా దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు ఇది యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాంట్లో మనము 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేనైతే. ఇది చూస్తున్నారు కదా, ఇది బాగా మరుగుతుంది. ఇప్పుడు ఈ మరిగినప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. బాగా ఉండలు ఏమీ లేకుండా మంచిగా కలుపుకొని ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు, చూసారు కదా పిండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఇప్పుడు మనం మిగతా 5 నిమిషాల వరకు మూత పెట్టేసి ఉడికించుకుంటే రాగి పిండి ఎంత ఉడికితే అంత మంచిది. ఇంకా మిగతా 5 నిమిషాలు అయితే మూత పెట్టేసి ఉడికించుకుంటే మనకి టేస్టీ రాగి ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, మీకు ఒకవేళ కొద్దిగా డ్రైగా కావాలంటే వాటర్ కన్సిస్టెన్సీ అనేది తగ్గించుకోండి. ఇదేంటంటే మనకి జారుడులా వస్తుంది, తినడానికి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూసారు కదా, మనకి టేస్టీ రాగి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే మనం వేడిగా కొద్దిగా పైన నెయ్యి వేసుకొని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇది మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా నైట్ డిన్నర్గా అయినా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మెయిన్గా అది స్టమక్ ఫీలింగ్ ఉండడం వల్ల మనకి ఇంకా ఆకలిగా కూడా అనిపించదు. చూసారు కదా, ఇలా పక్కకి మనం ఇలా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్టీ రాగి ఉప్మా రెడీ. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.